లేదన్నా ఇట్స్ లైక్ అవుట్డేటెడ్ మూవీ. ఆయన ఎఫర్ట్స్ బాగున్నాయి కానీ ఏమంటారు, ఇది సినిమాలా లేదన్న, ఒక చిల్లర్ సినిమా, లిటరల్లీ చిల్లర్ సినిమా అని చెప్పాలి. సో ఆ ఎఫర్ట్స్ ఆ ఎఫర్ట్స్కి అయితే ఆయనకి బాగా అప్రిషియేట్ చేసుకోవచ్చు. కానీ ఇట్స్ లైక్ చిల్లర్ మూవీ అన్న, లిటరల్లీ. అంటే అవుట్డేటెడ్ స్టోరీ ఇదంతా. ఎవరు బైకౌట్ చేయక్కర్లేదు, జగన్ ఫ్యాన్ చేయక్కర్లేదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ చేయక్కర్లేదు. అదే ఆగిపోద్ది ఈవినింగ్ తోటి, అదే ఆగిపోతుంది మూవీ. అంటే ఏమని చెప్పాలన్న, ఒక అడల్ట్ రేట్ కూడా దానికి ఎందుకు ఇచ్చారు కూడా తెలియదు. ఇంకా వల్గర్ మూవీ అది. లేదు అన్న, ఎవరు చేయక్కర్లేదు అని చెప్తున్నాను కదా. ఎవరు కావాలంటే వాళ్ళకి వచ్చి సినిమా చూసుకోమనంటే వాళ్ళే వెళ్ళిపోతారు మధ్యలో లేచి. ఇట్స్ లైక్ ఓవర్ కాన్ఫిడెంట్ అన్న, నేను అదే చెప్తున్నాను కదా. ఆయన ఒక బ్రేక్ తీసుకోవడం, లైక్ ఒక వెల్ విషర్గా ఒక డైలాగ్ ఉంటుంది, ఒక వెల్ విషర్గా ఆయన బ్రేక్ తీసుకోవడం బెస్ట్ అన్న. తీసుకొని స్టోరీ మీద వర్కౌట్ చేయడం. ఎందుకంటే కిరణ్ భవన్ గారు ఉన్నారా, ఆయన అలాగే ఒక అంటే ఎక్కువ కనిపించేవాళ్ళు స్క్రీన్ మీద. ఇష్టం వచ్చిన స్టోరీలు తీసేసుకొని ఆయనకి ఒక స్టార్ కిట్కి కూడా లేనంత ప్రమోషన్స్ చేస్తున్నారన్న హీరోస్ వచ్చి. బాలకృష్ణ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, చిరంజీవి గారు కానీ ఒక స్టార్ కిట్ కూడా చేయరు అంతగా. సో ఆయన ఏం చంపక్కర్లేదు, ఆ సినిమా చచ్చిపోయింది ఆల్రెడీ. సో ఇట్స్ లైక్ అవుట్డేటెడ్ మూవీ. ఏం లేదన్న, చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికి ఇంకా డౌట్లు ఉంటే నాకు ఆబ్వియస్లీ తెలుసు, కమెంట్లో అంటారు, వచ్చి సినిమా చూడండి, వాళ్ళే వెళ్ళిపోతారు, వాళ్ళే ఒప్పుకుంటారు. 0.5 కూడా ఎక్కువ అన్న దానికి. వర్స్ట్ మూవీ.